హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్పీఎస్సీ యాత్ర. మనం ఈరోజు తెలంగాణ ఫార్మేషన్లో సాలార్ జంగ్ రిఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఆసిఫ్ జాహీ అంటే నిజాంలు హైదరాబాద్ స్టేట్ని 1724 నుంచి 1948 వరకు పాలించారు. మొదటి నిజాం ఉల్ ముల్క్, 7వ నిజాం అండ్ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. సాలార్ జంగ్ నిజాం రాజ్యంలో దివాన్ ఆర్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన 1829 బిజాపూర్లో జన్మించారు. ఇతనికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇతని మేనమామ కూడా నిజాం ఆస్థానంలో దివాన్గా పనిచేశారు. అయితే సాలార్ జంగ్ మొత్తం 3 నిజాముల కింద పనిచేశారు. వారి పేర్లు నజీరుద్ దౌలా, అఫ్జలుద్ దౌలా, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. నిజాం స్టేట్ ట్రాజిడీ. సాలార్ జంగ్ వచ్చేసరికి నిజాం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఉంది. అనేక కారణముల చేత నిజాం బ్రిటిష్ వారికి అప్పు పడి ఉన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ జీతాలు ఇవ్వడం కోసం బంగారాన్ని అమ్మేశారు. ఈ పరిస్థితి వల్ల లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిని ఉంది. అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉండేది. దీనికి కారణం అపాయింట్మెంట్స్ ఇష్టారాజ్యంగా జరగడం. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజాం సాలార్ జంగ్ని దివాన్ కింద అపాయింట్ చేశారు. సాలార్ జంగ్ కళ్ళ ముందు 2 లక్ష్యాలున్నాయి. ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ని ఎఫెక్టివ్గా రన్ చేయడం. 2, నిజాం రాష్ట్రాన్ని ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడేయడం. దీనికి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. దానిలో ముఖ్యమైనవి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్, లా అండ్ ఆర్డర్ రిఫార్మ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. సాలార్ జంగ్ రాజ్యాన్ని 5 సుబాల కింద విభజించారు. దీనికి అధికారి సుబేదార్. ఒక్కొక్క సుబా కింద కొన్ని జిల్లాలు ఉండేవి. ఇలా మొత్తం 17 జిల్లాలు ఉండేవి. వీటికి అధికారి అవాల్ తాలూక్దార్, అంటే ప్రస్తుతం ఒక కలెక్టర్. ఈ జిల్లాల కింద తాలూకాస్ ఉండేవి. ఈ తాలూకాలన్నింటికి ఒక అధికారిగా తహసీల్దార్ ఉండేవాడు. ఈ విభజన వల్ల పరిపాలన కొంతవరకు సులువుగా జరిగేది. ఇవి కాకుండా సాలార్ జంగ్ సదర్ ఉల్ మహల్ అని ఒక బాడీని క్రియేట్ చేశాడు. దీనిలో 4 మినిస్టర్లు ఉండేవాళ్ళు. పోలీస్, రెవెన్యూ, లా, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ వీళ్ళ కింద ఉండేవి. దీనితో పాటు మజ్లిస్ మల్ గుజారి అని మరొక బాడీని కూడా స్థాపించాడు. ఈ బాడీ తాలూకాదార్స్ని మానిటర్ చేస్తూ ఉండేది. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ని డిపార్ట్మెంట్స్గా విడదీయడం జరిగింది. బయట నుంచి ఎంప్లాయీస్ని పెట్టుకోవడం జరిగేవి. వీళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు సయ్యద్ హుసేన్ బిల్గ్రిమి, సయ్యద్ అలీ బిల్గ్రిమి, అఘోరానాథ్ ఉపాధ్యాయ ముఖ్యమైన వాళ్ళు. ఎకనామిక్ రిఫార్మ్స్. నెక్స్ట్, ఎకనామిక్ రిఫార్మ్స్లో అతి ముఖ్యమైనవి జిల్లా బందీ మోడల్. ఈ మోడల్ కింద నిజాం రాష్ట్రాన్ని 5 రీజనల్ రెవెన్యూ కౌన్సిల్గా డివైడ్ చేశారు. లైక్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్. ఎందుకంటే ట్యాక్స్ కలెక్షన్ ఈజీ చేయడానికి. దీనితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ని 1868న స్థాపించారు. ఇది ఇరిగేషన్, స్టాంప్ డ్యూటీ వంటి పనులను చూసుకునేది. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో మరికొన్ని ముఖ్యమైనవి రైట్ వారీ సిస్టమ్. రైతులకి పట్టాలు ఇవ్వడం, ఇనాం ల్యాండ్స్ని నిషేధించడం, సర్వే చేయించడం. మింటిని 1885లో స్థాపించారు. నిజాం కాయిన్స్కి హాలిసికా అని నామకరణం కూడా చేశారు. నెక్స్ట్, లా అండ్ ఆర్డర్ రిఫార్మ్స్. మొదటగా చేసిన పని రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్ని విడదీయడం. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఎస్పీని నియమించడం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని మహా-కే-ఈ కొట్వాల్ అని పిలిచేవాళ్ళు. వీటిల్లో మనకి ముఖ్యమైనవి నిజామత్, ద థీఫ్ అండ్ డెకాటీ కంట్రోల్ పోలీస్. నెక్స్ట్, సోవర్ డిపార్ట్మెంట్. ఇది జిల్లాలోని గవర్నమెంట్ ఆఫీసులకి రక్షణ ఇచ్చేది. నెక్స్ట్, లా. తాలూకాల్లో మున్సిఫ్ కోర్టుని స్థాపించింది. అదాలత్ ఈ పదుశాలి అనే హైకోర్టుని కూడా స్థాపించింది. అలాగే హైదరాబాద్ సిటీలో సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ని ప్రత్యేకంగా నియమించింది. సోషల్ రిఫార్మ్స్ అండ్ అదర్ రిఫార్మ్స్. వీటిలో ముఖ్యమైనవి అబాలిషన్ ఆఫ్ సతీ, ఉర్దూ భాషని అధికార భాషగా ప్రకటించడం, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం, రైల్వేస్ని, టెలిగ్రాఫ్ని తీసుకురావడం. అచీవ్మెంట్స్. ఇవన్నీ చేయడం వల్ల అతి కొద్ది కాలంలో నిజాం ఆర్థిక పరిస్థితి బాగుపడింది. సాలార్ జంగ్ బ్రిటిష్ వారి దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నాడు. దీనికి కారణంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈయనకి డాక్టరేట్ ప్రకటించింది. చివరికి సాలార్ జంగ్ 1883 ఫిబ్రవరి 8న కలరా వల్ల చనిపోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఫర్ ఫర్దర్ వీడియోస్. Please subscribe at YouTube TSPSC Yatra, Facebook TSPSC Yatra Group, Gmail tspscyatra@gmail.com. Thank you. Good day.